హలో ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు శనివారం కదా, ఇంకా అందరికీ శుభోదయం. ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే దీపాన్ని అయితే వెలిగించాను ఇంట్లో. ఇంకా పొద్దున్నే అయితే దీపం అయితే వెలిగిస్తాను. పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇంకా ఆ వర్షానికి అయితే ఈరోజు అసలు లేస్తానో లేవనో అనుకున్నా, కానీ శనివారం అంటే నాకు అంత భక్తి అండి. 4 గంటలకే మేలుకొచ్చింది. అస్సలు నాకు నిద్ర అనేది రాదనమాట. శనివారం రోజు పూజ చేస్తేనే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక నాకు ఆ విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టము. ఇంకా నేనైతే లేచేసిన పని వచ్చేసి నైటే చేసి పెట్టుకుంటా కాబట్టి ఎక్కువ పొద్దునట్టు నాకు శ్రమ అనిపించదు. ఇంకా లేచిందే ఇల్లంతా తుడిచేసి ముగ్గు పెట్టేసి స్నానం చేసేసి దీపం అయితే పెడతా. ఇంకా ఈరోజైతే నైవేద్యంగా మంచిగా శనగలు వచ్చి నైట్ నానబెట్టిన పొద్దున్నే గుగ్గిళ్ళు చేసిన అనమాట. అట్లనే పానకము, మంచిగా పానకం అయితే ఇక తీయగా రావాలండి. పానకం మంచిగా కరెక్ట్గా చేసేసిన, కొంచెం పెప్పర్ వేయాలి, మిరియాలు దంచి, ఆ తర్వాత కొంచెం 3-4 డ్రాపులు లెమన్ వేయాలన్నమాట. ఇట్లా పెడితే స్వామికి ఇష్టం పానకం. మంచిగా నేనైతే ఇక రాగి చెంబులో పానకం అయితే పెట్టిన. ఇక ఆ తర్వాత శనగ గుగ్గిళ్ళు నైవేద్యంగా పెట్టి దాంట్లో కొంచెం బెల్లం అయితే వేసిన అనమాట. ఇక్కడ దుర్గా అమ్మవారికి కూడా నేను శనగ గుగ్గిళ్ళును కొంచెం బెల్లం అయితే నైవేద్యంగా పెట్టిన అనమాట. శనివారం పొద్దున్నే అనమాట. ఇది శనివారం ఎందుకో నాకు చాలా ఇష్టం అండి. పొద్దున్నే పూజ చేయడం అంటే ఇంకా మంచిగా ఇష్టం అనమాట. ఇంకా సూర్యోదయానికి ముందే చేస్తా కాబట్టి ఇంట్లో కూడా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. ఇక నేనైతే దీపం అయితే అయిపోయిందనమాట. ఇక వాతావరణం చూపిస్తాను మీకు రారీగా. దీపం అయిపోయాక ఇంకా హారతి అన్నీ ఇచ్చేసిన, నైవేద్యం కూడా చూపించేసిన. ఇక ఆ తర్వాత వర్షం అయితే బాగా వస్తుందన్నమాట. ఇక తెల్లవారిపోయింది, మా పిల్లలైతే లేచిరు. ఇక ఇంటి ముందుకు వచ్చేసి పావురం అనేది వచ్చిందనమాట. వర్షం పడుతుంది కదా, వర్షం వల్ల వచ్చినట్టుంది. ఎప్పుడైతే పక్షులు ఎక్కువగా అయితే ఇంటి ముందలనైతే రావు, ఈరోజైతే వచ్చింది. ఇక నేనైతే పావురాన్ని వచ్చేసి ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అందుకనేసి ఉండని అని చెప్పేసి నేనైతే దాన్ని ఏమైతే అనట్లేదనమాట. అదైతే మంచిగా నిల్చొని అయితే ఉంది. కాకపోతే మనం గేట్ సౌండ్ చేస్తే వెళ్ళిపోతుందేమో అనుకున్నా, కాకపోతే వెళ్ళలేదు. నేనైతే ఇంకా సరే, ఇంకా దానికి వచ్చేసి చలి వల్ల కూడా ఎగరలేకపోవచ్చు కదా. ఇంకా నేనైతే కొంచెం వీడియో అయితే తీసుకున్నా. పావురం బాగుందనేసి. మంచిగా ఉందండి. మనకి వచ్చి ఇట్లా బొద్దుగా ఉందన్నమాట పావురం. ఇక దాన్ని వచ్చేసి మనం డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పేసి నేనైతే ఏం చేయలేదు. సరే, దానికి ఏమన్నా ఇక మేత లాంటిది, గింజలు లాంటిది అని వేద్దామా, లేకపోతే దగ్గరికి పోతే ఎగిరిపోద్దా అనేది అయితే తెలియదు. కాకపోతే తీసుకొచ్చి అయితే వేస్తున్నా, తింటుందేమో, కానీ మస్తు ఆకలితో ఉండండి. ఇక గింజలు అయితే వేసినా ఇక మంచిగా తింటుంది. దాన్ని అయితే నేను డిస్టర్బ్ చేయలేదండి. అది ఈరోజు వీడియో.